లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనాన్ని గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గా నేను ఈ భవనాన్ని భావితరాలకు గొప్పగా ఈ యొక్క భవనం నిర్మాణం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కోరిన వెంటనే అంగీకరించి రాష్ట్ర బడ్జెట్ లో కూడా దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ ప్రతిపాదనను ఆమోదించిన సందర్భంలో కూడా ఈరోజు మన వివిధ ప్రాంతాలకు సంబంధించిన దళిత సంఘాలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజాప్రతినిధులకు వివిధ హోదాలు ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ మనస్ఫూర్తిగా జైవ్యం తెలియజేస్తుంది. మన పండుగ మన మహానాయకుడి పండుగ. మా పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. నేను ఎక్కువ మాట్లాడకుండా ఈ యొక్క సబ్జెక్ట్ గురించి చెప్పుకుంటూ పెద్దలు మాట్లాడాల్సింది కాబట్టి ఆ రోజు మీడియా మిత్రులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ దయచేసి మరి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనానికి 2014 నుంచి 18 ప్రభుత్వం ఇక్కడ అంబేద్కర్ టవర్ ఏర్పాటు చేస్తామని చెప్పి శంకుస్థాపనగా పరిమితమైనది. మన ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా మన ఉప ముఖ్యమంత్రి గారు పెద్దలు మల్లు భట్టి కుమార్ గారు మన రాష్ట్ర ప్రభుత్వం మన భావి తరాలకు ఈ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క నాలెడ్జ్ టవర్ పేరు మీద సుమారు 108 కోట్ల రూపాయలతో 12 ఫ్లోర్లు 10 ఫ్లోర్స్ 10 ఫ్లోర్లతో గొప్పగా నిర్మాణం చేయాలని చెప్పేసి ప్రభుత్వం తలపెట్టిన సందర్భంలో కూడా రాష్ట్ర ఎస్సీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గా రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మా రాష్ట్ర దళిత సంఘాల తరఫున అన్ని వర్గాల ప్రజల తరఫున ప్రెస్ మీడియా మిత్రుల మనస్ఫూర్తిగా వారి ధన్యవాదాలు అభినందనలు నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఎప్పుడు కూడా ఆలోచన చేయటువంటి భవిష్యత్ తరాలకు ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 గ్రూప్ 2 మరి ఈ 33 జిల్లాలకు సంబంధించిన మారుమూల ప్రాంతాలకు వచ్చి మా యువత ఇక్కడ అంబేద్కర్ నాలెడ్జ్ టవర్ సరిగ్గా ఈ దేశంలో ఉన్నటువంటి గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వారి ద్వారా శిక్షణ జరుగుతుందని చెప్పేసి మరి భవిష్యత్ యువతకు గొప్పగా ఉండే విధంగా అనేక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఈరోజు దేశం కోసం ప్రపంచంలో గొప్ప మహనీయుడి యొక్క జీవిత చరిత్ర కానీ వారి ఆశయాలు కానీ భావి తరాలకు ఈ యొక్క ట్యాంక్ బండ్ పై నిలబడి హైదరాబాద్ మహానగరంలో వచ్చి ఈ అంబేద్కర్ నాలెడ్జ్ టవర్ అనేది ఇక్కడ ఉంటది. ఇవి భారతదేశంలో ఉన్నటువంటి యువతకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఈ నాలెడ్జ్ టవర్ శిక్షణ కానీ అనేక ముందుకు తీసుకునే భావనతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా ముఖ్యంగా కోసుకొని 108 కోట్ల రూపాయల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఎన్నో సంవత్సరాలకెళ్ళి ఎలాంటి కార్యక్రమం జరగకుండా నిరుపయోగంగా ఉన్నటువంటి ఈ యొక్క భవనాన్ని స్వయంగా మనం పర్యవేక్షిద్దామని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు కోరిన వెంటనే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి చాలా మంది మా దళిత సంఘ మిత్రులు కానీ వివిధ పార్టీ మిత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ రావడం గొప్ప శుభసూచకంగా పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు అతీతంగా మన అంబేద్కర్ గారి భవనం మన భవనం అనే ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు 100 మంది రావడం జరిగింది. శుభాకాంక్షలు నమస్కారాలు అభినందనలు తెలియజేస్తుంటూ మరి ఇందులో భాగంగా మనకు మా మిత్రులు శాసనమండలి సభ్యులు దయాకర్ గారు మాట్లాడుతూ వస్తుంది.